హో అయితే ఇదే విషయం అని చెప్పు. విల్ మేబీ హీస్ ప్లానింగ్ ఏ రొమాంటిక్ నైట్ విత్ యూ. ఇది రామ్ది కాకపోతే ఆయన పాకెట్లోకి ఇది ఎలా వచ్చుంటుంది? నీకు తెలీదు, ఈ మధ్య రామ్ నాతో కొద్ది రోజులుగా దూరంగానే ఉంటున్నారు. అప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. అంతా నా కర్మ. ఓకే 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 సారీ, మై బ్యాడ్. నువ్వు ఇలా ఏడవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. కమ్ ఆన్, లెట్స్ ట్రై టు థింక్. ఓకే, దే ఆర్ టూ వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కన్ఫ్రంట్ ఆర్ ఇగ్నోర్ ఇట్. కన్ఫ్రంట్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించడం లేదు. రామ్ ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకుంటారు. మళ్ళీ ఇది కంటిన్యూ అవ్వదని గ్యారంటీ ఉంది. లేదంటే ఇది హైయెస్ట్ ప్లేస్ వర్క్ ప్లేస్ అయిన హాస్పిటల్ లాంటి చోట ఇన్సైడ్ స్టోరీస్ వెరీ స్లీజీ. బై ద వే, మీ దాంపత్య జీవితం ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్స్ ఫుల్ గా మెయింటైన్ చేసేది రామే. అయ్యో, నేను దాంపత్యం గురించి అడిగాను, అది కూడా తెలీదా నీకు? ఓపెన్ గా చెప్పాలంటే నీ సెక్స్ లైఫ్ ఎలా ఉంది? ఆ, రామ్ అప్పుడప్పుడు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నేనే ఈ వయసులో ఎందుకని? అదే ప్రాబ్లం. నీకు వయసు అయిపోయిందని నువ్వే అనుకుంటున్నావు. రామ్ ఇంకా యంగ్స్టర్ లాగే తిరుగుతున్నారుగా. చూడు సరసు, ఈ కాలంలో మనం కొంచెం ప్రాక్టికల్ గా ఉండాలి. అన్ యాక్టివ్ సెక్స్ లైఫ్ ఇస్ మస్ట్ ఫర్ ఎ స్ట్రాంగ్ మ్యారేజ్ లైఫ్. నేను ఎన్ని రోజుల నుంచి మీ ఫ్యామిలీ గురించి అడగలేదు. వాళ్ళంతా ఎక్కడున్నారు? ఆ, నేను అబుదాబిలోనే స్కూలింగ్ చేశాను. ఓ, ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. మ్హూ. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. ఓ, తనకి క్యాన్సర్ వచ్చింది. మ్. ఆ తర్వాత కొన్నేళ్లకి మా డాడ్ ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. యునో, ఐ కుడ్ నెవర్ సీ హర్ యాజ్ ఎ మామ్. దట్ కైండ్ ఆఫ్ మేబీ అలోన్. డాడీ ఆయన కుటుంబం ఇక్కడే ఉంటుంది, బర్మింగ్హామ్లో. నేను అటువైపు కూడా వెళ్ళను. క్రిస్మస్కి డిన్నర్కి వెళ్తాను. మ్. అదే నాకు నా ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్. ఐఎమ్ సారీ. ఓకే, ఏయ్, వై ఆర్ యూ సో సారీ? డూ ఐ లుక్ సాడ్ అబౌట్ ఇట్? ఒక రకంగా చూస్తే అన్ని రిలేషన్షిప్స్ని కొంచెం డిస్టెన్స్లోనే ఉంచాలి. ఏ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. యువర్ హెయిర్ హ్యాస్ సేమ్ స్మెల్ ఆఫ్ మై మామ్. ఈజ్ ఇట్ సమ్ షాంపూ ఆర్? ఉత్త కొబ్బరి నూనె రాశానంతే. ఓ. కొబ్బరి నూనె రాయకుండా నేను ఉండను. నేను ఊరి నుంచి వచ్చేటప్పుడే ఒక పెద్ద బాటిల్ కాచి తెచ్చుకున్నాను. బెటర్. ఇక్కడ కస్టమ్స్లో అదేమిటో చెప్పేలోగా రాజేష్ ప్రాణం పోయింది. ఫుడ్ రెడీ. సూపర్ రా. ఓ షిట్, నేను కాఫీ అక్కడే వదిలేసి వచ్చేసాను. వెళ్ళి తీసుకొస్తాను. ఓకే.
అమ్మా 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 అయ్యో అమ్మా ఏమైందమ్మా నీకు అమ్మా 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 ఏమైంది సరిత త్వరగా రా అమ్మ మెడిసిన్స్ అన్ని తీసుకురా వస్తున్నా. అమ్మా 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 ఏమిటండి అత్తయ్య? అమ్మా అమ్మా ఏమైందమ్మా ఓకే ఓకే. ఏది ఏమిటి అంబులెన్స్ కి ఫోన్ చేయండి, వెళ్ళండి. అత్తయ్య ఏమి కాదు భయపడకండి, ఏమి కాదు.